ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజు జ్యోతిష్యపరంగా ఒక ప్రత్యేకమైనటువంటి రోజని చెప్పుకోవాలని, మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో కనివిని ఎరుగనటువంటి ఒక చిన్న మార్పును తీసుకువచ్చే ఒక సమాచారం మీ జీవితంలో మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మరి ఒక సాధారణ వార్తలో మీకు అనిపించిన కూడా తర్వాత మీరు ఆలోచించేలా చేసే విషయం కూడా అవ్వచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ వార్త అనేది ఒక దూరపు బంధువు ద్వారా మీకు చేరే అవకాశం ఉందని గ్రహస్థితులు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక సందేహం, ఒక ఆలోచన లేదా ఒక ఎదురుచూపుకి సంబంధించినటువంటి విషయం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి కన్యా రాశి వారు రేపటి రోజున జరిగే కొన్ని సంఘటనలను ముందుగానే తెలుసుకుంటే చాలా మంచిదండి. అందుకే కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే ఈ రాశి వారికి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. ముందు చూపు కలవారు. ఎవరిని కూడా అవమానపరచాలని, ఎవరైనా బాధపడుతుంటే చూడాలని అసలు వీరు కల్లో కూడా అనుకోరు. ఎవరికైనా సహాయం చేయాలని అనుకునేటటువంటి మంచి స్వభావం కలవారన్నమాట. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా సాధారణంగా చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. అంటే ఏ విషయమైనా సరే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరిలో కొన్ని లక్షణాలు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయండి. చాలా సాధారణంగా కూడా కనిపించే లక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక ఇతరులకు ఎప్పుడైనా సరే సహాయం చేయాలని ఆలోచించేటటువంటి స్వభావాలు అన్నమాట. ఇంకా కొత్త ఆలోచనలు కలిగి కూడా ఉంటారు. స్నేహాలకు విలువైనటువంటి అంటే స్నేహితులను విలువైన వారిగా భావించడం, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని అనిపించడం వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. వీరు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగంగా ఉండేటటువంటి స్వభావం కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఏప్రిల్ 8వ తేదీ వీరికి కొన్ని అంటే అదృష్ట రంగులు వచ్చేసి నీలం, తెలుపు రంగు అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 4 మరియు 8 అని చెప్పుకోవచ్చు. పడమర లేదా వాయువ్య దిశ వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం మీకు చేరే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆ సమాచారం ఎక్కువగా ఒక దూరపు బంధువు ద్వారా మీకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కొంతకాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఆ వార్త మీకు ఏ రూపంలో రావచ్చు అంటే కనుక ఒక మెసేజ్ రూపంలో, అంటే మెసేజ్ చేయడం కానీ, లేకుంటే మామూలు మెసేజ్ చేయడం కానీ, ఒక ఫోన్ కాల్ చేయడం కానీ, లేదా ఇంటికి వచ్చి చెప్పే పరిస్థితి కూడా రావచ్చు. ఆ విషయం మొదట చిన్న విషయంలా మీకు అనిపించినా కూడా తర్వాత ఇది ఒక కుటుంబ విషయానికి సంబంధించిన శుభవార్తగా మారే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అవ్వచ్చు అన్నమాట. కుటుంబంలో జరిగే ఒక నిర్ణయం కూడా అవ్వచ్చు. కొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి దగ్గర అవ్వడం కూడా అవ్వచ్చు. ఇటువంటి విషయాలు వినే అవకాశం మీకు రేపటి రోజున ఉంటుందన్నమాట. అందుకే రేపటి రోజున మీకు వచ్చే ప్రతి సమాచారం పట్ల కొంచెం మీరు శ్రద్ధగా ఉంటే చాలా మంచిదండి. ఇక అన్ని రంగాల వారికి రేపటి రోజున ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం.
ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ పని పట్ల ఉన్న కష్టానికి గుర్తింపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న లాభాలు కనిపించే రోజు, కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలకు సంబంధించిన కొన్ని అనుకూల సూచనలు కూడా కనిపించవచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి పెరుగుతుందండి. గురువుల సూచనలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయన్నమాట. ఇంకా కళారంగం, మీడియా రంగం కొత్త అవకాశాలు మీకు కనిపించవచ్చండి. ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక పరిచయం మీకు సహాయపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చేసుకోండి. రేపు గురువారం కదా, ఉదయం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పసుపు కుంకుమలతో ఒక దీపం వెలిగించండి. ఇక దక్షిణామూర్తి ప్రార్థన మీకు రేపటి రోజున చాలా మంచి చేస్తుందన్నమాట. గురువారం రోజు దక్షిణామూర్తి స్వామిని స్మరించడం చాలా మంచిదని భావిస్తారండి. ఇంకా పసుపు దానం, కొద్దిగా పసుపు లేదా శనిగలు దానం కూడా మీకు రేపటి రోజున చేయడం వల్ల ఎంతో శుభప్రదంగా కూడా ఉంటుందన్నమాట. ఇక గోమాతకు ఆహారం రేపటి రోజున అంటే ఆవుకి అరటి పండ్లు కానీ, కొద్దిగా గడ్డి ఇవ్వడం కానీ, గడ్డి అంటే పచ్చి గడ్డి అన్నమాట, మంచి ఫలితాలు అయితే ఇస్తుందని పెద్దలు చెప్తారండి. ఈ యొక్క కన్యా రాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ బుధవారం రోజు కొన్ని చిన్న మార్పులు, ఒక దూరపు బంధువు ద్వారా వచ్చే సమాచారము, కొన్ని అనుకూల పరిణామాలతో గడిచే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు సహనం, ధైర్యం, దేవుడిపై విశ్వాసం ఉంటే రేపటి రోజు మీకు మంచి సూచనలు కూడా తీసుకురావచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా నరదిష్టి ప్రభావం కొన్నిసార్లు మన జీవితంలో కనిపించకుండా పనిచేస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఎదుగుదలను, మన సంతోషాన్ని చూసి ఓర్వలేనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు అలాంటి ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తాయని అంటారు కదా. మీలో కొందరికి ఈ మధ్య కాలంలో ఒక విషయం గమనించబడుతూ ఉండొచ్చండి. మీరు మంచి పనులు చేయాలని ప్రయత్నించిన కొంతమంది అడ్డంకులు కలిగించడం, మీరు ఎదగడం చూసి లోపల అసూయపడడం, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లే చేసి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నట్టేట ముంచాలని, అంటే మీరు బాగుపడుతుంటే, మీకు డబ్బులు వస్తుంటే, లేకుంటే మీరు ఏదైనా వ్యాపారం బాగా జరుగుతుంటే మీకు ఎప్పుడెప్పుడు మీరు పాడైపోవాలి, మీరు ఎప్పుడెప్పుడు నాశనం అయిపోవాలని చాలామంది మిమ్మల్ని కోరుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అంటే మీ ముందు మంచిగా నటిస్తున్నారు కానీ మీ వెనక గోతులు తవ్వుతుంటారు కదా. అలాంటి వ్యక్తులు మీకు రేపటి రోజున తప్పకుండా తారసపడతారండి. అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, మనము చేసేటటువంటి పనుల్లో మనం ఎదుగుతున్నామంటే కొంతమంది మనల్ని లోపల ఉన్నట్టుండి మాట్లాడకపోవడం, మీకేంటిలే బాగా సంపాదించుకుంటున్నారని ఎగతాళిగా మాట్లాడడం, ఇక ఒక రకమైనటువంటి చూపులు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు ఎదగడం చూసి లోపల అసూయపడడం, మీ గురించి వెనకాల మాటలు మాట్లాడడం వంటి వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు. ఇవి కొన్నిసార్లు నరదిష్టి లేదా నరఘోష ప్రభావం వల్ల జరుగుతాయని పెద్దలు చెప్తారండి. ముఖ్యంగా మీ దూరపు బంధువులలో కూడా మీ పరిస్థితిని చూసి ఓర్వలేని వారు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బయటకు ప్రేమగా ఫోన్లు చేసి మంచిగా మాట్లాడిన లోపల మాత్రం అసూయతో ఉండే మనుషులు కూడా మన చుట్టూ ఉంటారు. అందుకే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. మీ ఇంటి విషయాలు, మీ ప్రణాళికలు, మీకు వచ్చేటటువంటి డబ్బు, మీకు ఉద్యోగంలో ఉన్నటువంటి మంచి అవకాశాలు, మీకు ఏదైనా సరే వ్యాపారంలో ఉన్నటువంటి మంచి లాభాలు, మీ ఆనందాలు, మీరు ఏదైనా సరే ఇల్లు కొనుక్కోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ప్రమోషన్స్ విషయాలు ఇవన్నీ ఉంటాయి కదా. మనకి ఇంట్లో ఏ వస్తువు కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ ఆనందాలు అన్నింటినీ కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. కొన్నిసార్లు మన సంతోషాన్ని కూడా కొంతమంది చూడలేరు. అందుకే మీ పనులను నిశ్శబ్దంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిదన్నమాట. అలాగే ఈ సమయంలో దేవుడి నామస్మరణ ఎక్కువగా మీరు చేయండి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి మా మీద ఉన్న చెడు దృష్టిలు తొలగిపోవాలని ప్రార్థించుకోండి. ఇంటి వద్దకు వచ్చే ఆవులకు కొద్దిగా ఆహారం ఇవ్వడం,
వేప చెట్టు దగ్గర దీపం వెలిగించడం, దుర్గాదేవిని స్మరించడం వంటి చిన్న చిన్న పరిహారాలు కూడా మీ మనసుకు ఎంతో ధైర్యాన్ని అయితే ఇస్తాయన్నమాట. అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ మనసులో భయం పెట్టుకోవద్దు. ఏది కూడా ఎంతమంది ఓర్వలేని వారున్నా దేవుడి ఆశీర్వాదం ఉన్న మనిషికి ఎవరూ ఆపలేరు కదా. మీరు మీ పని నిజాయితీగా చేస్తూ మీ మంచి ఆలోచనలతో ముందుకు సాగితే మీకు రావాల్సిన శుభ ఫలితాలు తప్పకుండా మీ జీవితంలోకి వస్తాయి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం జరగబోతున్నట్లు గ్రహస్థితులు కూడా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న సంతోషాన్ని కలిగించే సమాచారం మీ చెవిన పడే అవకాశం ఉంది. ఆ సమాచారం సాధారణంగా వచ్చే వార్తలో మీకు కనిపించిన అది మీ మనసుకు చాలా రోజుల తర్వాత ఒక ఆశను, ఆనందాన్ని ఇచ్చేలా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఒక వార్త ఒక దూరపు బంధువుల ద్వారా మీకు చేరే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. కొంతకాలంగా మాట్లాడని ఒక బంధువు అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఒక సందేశం రూపంలో ఒక విషయం మీకు తెలియపరచొచ్చు. ఆ వార్త మొదట మీకు చిన్న విషయం అనిపించిన తర్వాత అది మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మంచి పరిణామంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు మనకు శుభవార్తను నేరుగా ఇవ్వడండి. ఒక వ్యక్తి ద్వారా, ఒక బంధువు ద్వారా, ఒక పరిచయం ద్వారా ఒక జీవితంలోకి మనల్ని పంపిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఈ సమయంలో మీ జీవితంలోకి కూడా ఒక మంచి సమాచారం చేరే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరి కొంతమందికి ఈ వార్త ఒక శుభకార్యానికి సంబంధించిన సమాచారం కావచ్చు, ఇంకొంతమందికి పాత బంధం మళ్ళీ దగ్గర అవ్వడం వంటి విషయం కావచ్చు, మరికొంతమందికి ఒక కుటుంబ నిర్ణయం లేదా ఆస్తి విషయం గురించి ఒక మంచి వార్తగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రేపటి రోజున మీకు వచ్చే ప్రతి సమాచారం పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. తొందరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుంటే ఆ విషయం మరింత సంతోషాన్ని తీసుకొని రావచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ధైర్యంగా మరియు సానుకూలంగా ఉండడం చాలా అవసరం అండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న సమాచారం కూడా మన జీవితంలో పెద్ద మార్పుకు కూడా కారణం అవుతుంది. కాబట్టి కన్యా రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే రేపటి రోజున మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక దూరపు బంధువు ద్వారా మీరు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ విషయం మీ మనసుకు ఆనందాన్ని కూడా ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు. అందుకే దేవుడిని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ధైర్యంగా ఉండండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.